ఇది అనైతికమైన పొత్తు. ఈ పొత్తులో ఉన్న ముగ్గురు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, రాళ్ళేసుకున్నారు, బెలూన్లు ఎగరేసుకున్నారు, పాచి లడ్డూలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేటప్పుడు అందరూ ఏకమైపోయారు. అంటే హౌ జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్ట్రాంగ్, ఎంత బలంగా గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడో అర్థం చేసుకోండి. తిట్టుకున్న వాళ్ళు, కొట్టుకున్న వాళ్ళు, బెలూన్లు ఎగరేసిన వాళ్ళు, జుట్లు పట్టుకున్న వాళ్ళు అందరూ కలిసికట్టుగా రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు కూడా రాలేమనేటువంటి దృక్పథంతో ఉండి ఇవాళ ఈ అనైతికమైన పొత్తుకు వెళ్ళారు. ఇంకా నాకు అర్థం కాల, 3 రోజులైందో 4 రోజులైందో వెళ్ళి కనీసం మోడీ ఇంటి ముందు కూడా కాదు, అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాశాడు. అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు. ఇద్దరు, దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు అక్కడ పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేటటువంటి స్వభావం కలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ కావాలా? అందినప్పుడు జుట్టు పట్టుకున్నాడు, గడ్డలు వేశాడు, బెలూన్లు ఎగరేశాడు. మోడీ ఆంధ్రాకి రావడానికి వీల్లేదన్నాడు. మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా మోసం చేశాడని తర్వాత చెప్పాడు ముందు తీసుకుని. అప్పుడు జుట్టు దొరికింది, జుట్టు పట్టుకుని పీకడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ జుట్టు దొరకలా, కాళ్ళ మీద పడుతున్నాడు. ఆరిస్తా, వాళ్ళు 10 అడిగారంట, 6 ఇస్తానని అడ్జస్ట్ చేసుకున్నాడు. 6 అసెంబ్లీ సీట్లు ఇస్తా అన్నాడు. నువ్వేం చెప్తే అది వింటానని అక్కడే పడిగాపులు కాసినటువంటి పెద్ద మోసగాడు. అలాంటి మోసగాడిని నమ్మి జనం ఓట్లేస్తారని అనుకోవడం లేదు.